అబ్రహాము దేవుని మాట విని స్నేహితుడిగా మారాడు. మోషే దేవుని మాట విని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా మిగిలాడు. అలాగనే నోహవు కూడా దేవుని మాట విని దరిదాపు 120 సంవత్సరములు దేవునితో నడుస్తూ నిందారహితుడిగా బ్రతికాడు. అలాగనే రాజైనటువంటి దావీదు కూడా దేవుని మాట విని హృదయానుసారుడుగా దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చువాడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, నీవు కూడా దేవుని మాట వింటున్నావా? సంవత్సరానికి 52-53 వారాలు మందిరానికి వెళ్ళొచ్చున్నావే? నువ్వు మాట వింటున్నావా? ఇదే యోబు గ్రంథము 33 అధ్యాయము 14 వచనములు ఏమంటాడంటే, దేవుడు ఒక్క మారే పలుకును, రెండవ మారు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. నువ్వు ప్రతి వారం గుడికి వెళ్తున్నావు, దేవుని యొక్క మాట నువ్వు వింటున్నావా? లక్ష్య పెడుతున్నావా? అలా లక్ష్య పెట్టినట్టయితుంటే, విన్నట్టయితుంటే అబ్రాహాము వలె ఆశ్రయించబడతావు. దావీదు వలె నీవు దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చబడతావు. ఆమె